సో యాక్చువల్లీ బాడీ బిల్డింగ్కి వచ్చేటప్పటికి జనరల్గా మనం వెయిట్ ఎలాగున్నా కానీ ఒక నాటుకోడిలాగా రెడీ అవ్వచ్చు, ఒక బాయిలర్ కోడిలాగా రెడీ అవ్వచ్చు. నాటుకోడిలా రెడీ అవ్వడానికి ఏంటంటే ఫస్ట్ మనం ఉన్న వెయిట్కి బాగా స్లిమ్ అయిపోతాం. స్లిమ్ అయిపోయి లీన్గా తయారయ్యాక అంటే లైక్ రన్నింగ్ చేసో వెయిట్ ట్రైనింగ్ చేస్తే మజిల్ రిటైన్ అవుద్ది, రన్నింగ్ హెవీగా చేస్తే వెయిట్ తగ్గుతాం. సో అలా చేసి బాగా సన్నబడ్డాక ఓన్లీ బోన్ ఉంది, కొంచెం మాత్రం ఫ్లెష్ ఉంది అన్న స్టేజ్ నుంచి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ తీసుకుని డైట్ ఫాలో అవుతూ ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ అప్పుడు వెయిట్స్ ఇంక్రీజ్ చేసి అప్పుడు లావ్ అయితే ఒక నాటుకోడిలో రెడీ అవుతాం. ఆల్రెడీ మనం హెవీగా ఉన్నాం అయినా కానీ జిమ్ చేస్తున్నాం, సరైన డైట్ ఫాలో అవ్వట్లేదు అనుకుంటే ఉన్న దాని మీద మనకి బల్క్ అయిపోతాం. సో అప్పుడు బ్రాయిలర్ కోడిలో రెడీ అవుతాం. సో మీరు నాటుకోడి అవుతారా బ్రాయిలర్ కోడి అవుతారా ఆలోచించుకోండి. చెప్పండి. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాటుకోడి అంటే మనకి ఎలా ఉంటుంది చూసా, ఎముకకి ఆ ఫైబర్స్ అన్ని కూడా గట్టిగా పట్టేసి ఉంటాయి కదా, దానివల్ల అవి చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తాయి అనమాట దాని లెగ్స్ నాకు బాయిలర్ కోడ్ కంపేర్ చేస్తే. అలాగే మనకు కూడా ఇప్పుడు కంటిన్యూస్ గా వెయిట్ లిఫ్టింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఎందుకంటే ఒక 60, 70, 80 ఏజ్ లో కూడా మీ ఎముకకి ఆ ఫైబర్స్ గట్టిగా పట్టేసి ఉంటాయి చూడండి, అప్పుడు మీకు ఈ మోకాళ్ళ నొప్పులు కానీ ఇవేవి రావన్నమాట. దానికోసమైనా సరే వెయిట్ లిఫ్టింగ్ అనేది చేయాలి. సో అదనమాట. సో అబ్జర్వ్ చేసిన ఫ్యాక్ట్. జంతువుల కోసం మనకు చాలా బాగా తెలుసు. దీని జంతువుతో ఎందుకు కంపేర్ చేశారంటే అతను అన్ని రకాల జంతువులు తింటాడు అండ్ హెల్దీగా ఉంటాడు. సో మీరు కూడా చేస్తారు కొత్తగా, రొటీన్ ఏం కాదు, అదే తప్పు కాదు, పెద్ద అయిపోతుంది ఇది కూడా కాదు. సో ఉన్నప్పుడు ట్రై చేస్తున్నాను అన్న, దానికి ఉంది. సో నాన్ వెజ్ అనే డిస్కషన్ ఎవర్ ఎండింగ్ ఫైట్ సోషల్ మీడియాలో అన్ని చోట్ల చూసేది, దాని గురించి మనం మాట్లాడట్లేదు. బట్ లీన్ మజిల్ ఫామ్ చేయాలనుకుంటే స్లిమ్ అవ్వండి, దెన్ వెయిట్ లిఫ్టింగ్, స్ట్రెంత్ ట్రైనింగ్, బాడీ బిల్డింగ్ చేయండి. అప్పుడు వచ్చిన మజిల్ మీకు నాటుకోడిలాగా స్ట్రాంగ్ గా ఉంటుంది. లైక్ మీ బోన్స్, టెండాన్స్, మజిల్స్, ఆ కోఆర్డినేషను అది ఒకలా ఉంటుంది. లేదు మనం ఆల్రెడీ ఉన్న దాని మీద కొంచెం ఉన్నట్టుగానే బాడీ ఇంక్రీజ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ డైట్ చేస్తే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, డెఫినెట్లీ చేంజ్ ఉంటుంది, ఎవిడెంట్ గా ఉంటుంది. కానీ ఒక బ్రాయిలర్ కోడి కన్నా నాటుకోడి బాగుంటుంది కదా టేస్ట్ లో. సో లీన్ మజిల్ ఫామ్ చేసి దెన్ బల్క్ అవడానికి, షేప్ రావడానికి ట్రై చేద్దాం. సో మనం కోడి పందాలు గట్రా ఏమైనా చూసినా ఎక్కడైనా, ఒకవేళ చూడమనట్లేదు, ఒకవేళ ఎక్కడైనా చూసుంటే ఇంత ముందు కాలంలో, సో అక్కడ కూడా మీకు నాటుకోడి లాంటివి ఫైట్కి పంపిస్తారు కానీ బ్రాయిలర్ కోడిని అయితే ఫైట్కి పంపించరు. సో అక్కడే మనకు అర్థం అవ్వాలి ఆ కోడి ఎందుకు వెళ్తుంది, ఈ కోడిని ఎందుకు పంపించట్లేదు అని. సో మజిల్ స్ట్రాంగ్ గా ఉంటుంది, మూమెంట్ బాగుంటుంది, కోఆర్డినేషన్ మజిల్ కి, టెండాన్స్ కి, బోన్స్ కి కోఆర్డినేషన్ బాగుంటుంది. సో లీన్ మజిల్ ఫామ్ చేయడానికి మీరు కూడా ట్రై చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఫైటింగ్ వెళ్ళమని కాదు కానీ అంత మంచి ఆరోగ్యం మీకు కావాలని భయ్యా కోరుకుంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. సబ్స్క్రైబ్.